చేసినటువంటి నిస్సహాయ స్థితిలో వాళ్ళు ఉన్నారు. పోలవరం పూర్తి చేయలేనటువంటి దుర్భర స్థితిని దళితులకు ఉన్నటువంటి 24-26 స్కీములు రద్దు చేశారు. అదేవిధంగా జరిగినటువంటి తర్వాత మీరు నియోజకవర్గ స్థాయిలో మనం మాట్లాడాలి, కానీ మా స్ట్రెంగ్త్ పెరిగింది, మేము ఎమ్మెల్యే అవుతాం, 10,000 ఉన్నాయి, 17 ఉంటాయి, మనం పని చేసుకున్నాం మీరు చెప్పారు. మీరు ఇక్కడ కాదయా, మీరు వెళ్ళండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రైస్తవం మేమంతా అండగా ఉంటాం, మాకు సహకరించండి, మీ హృదయాల్లో మళ్ళీ తోటివ్వండి. 10 ఏళ్ళు మమ్మల్ని శిక్షించి బయట పెట్టారు. ఈ 10 మాటలు గాలి వదిలేసి ప్రజల సేవ చేయడం, అభివృద్ధి లేదు. ఏమైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగింది, కానీ రోడ్లు కానీ ఎన్ని వ్యవస్థలు పడుతున్నారు. మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు చట్టాలు తెచ్చారు, నీరు కార్చారు. మీరు అట్రాసిటీ చట్టం నీరు కార్చారు. హక్కులు మరి ఆదివాసులకు హక్కులు తెచ్చేటువంటి చట్టం నీరు కార్చి అక్కడ కబ్జా చేయబోతున్నారు. ఇవన్నీ చెప్పి బీసీలకు కూడా సమాలోచన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రాష్ట్ర స్థాయి సమాధానంగా ఇదే కాన్సెప్ట్ లో జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి గతంలో భారత్ జోడో యాత్ర అనేటువంటి కార్యక్రమాన్ని చేశారు. ఇప్పుడు భారత్ జోడో న్యాయ యాత్ర అని జనవరి 14వ తేదీ నుంచి చేయబోతున్నారు. సో ఈ యొక్క సెక్షన్స్ ఏ విధంగా రాహుల్ గాంధీ గారు మరి మణిపూర్లో ప్రారంభించి ముంబై దాకా సుమారు 6,700 కిలోమీటర్లు భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా వారు వెళ్ళబోతున్నారు. అదే పారామీటర్స్ మీద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జేడీ శ్రీరామ్ గారి నేతృత్వంలో అన్ని జిల్లాలకు కూడా తిరగడం జరుగుతుంది. ఫస్ట్ స్పెల్ ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అంటే మాకు రేపు మా జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ వస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం, అత్యవసర సమావేశం ఉంది కాబట్టి 3 జిల్లాలకు సంబంధించినటువంటి వివిధ సంఘాల పెద్దలందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో డెఫినెట్ గా రాబోయేటువంటి రోజుల్లో ఇతర రాయలసీమ జిల్లాల్లోనూ ఇతర జిల్లాల్లో కూడా ఈ టీమ్స్ పర్యటించడం జరుగుతుంది. డెఫినెట్ గా ఒక పాజిటివ్ ప్రజలకు ఏమైతే చేస్తే బాగుంటుంది అనేటువంటి మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఎన్నికల మేనిఫెస్టో తయారు చేస్తున్నాం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక ఎన్నికల మేనిఫెస్టో చేస్తున్నాం. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి ఎవరైతే గ్రూప్స్ వచ్చుతారో వాళ్ళందరితో డిస్కస్ చేసి స్టేక్ హోల్డర్స్ అందరితో డిస్కస్ చేసి ఒక పాజిటివ్ ప్లాన్ తయారు చేయాలని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాని విజయవాడ, మచిలీపట్నం, అదేవిధంగా ఏలూరు, నర్సాపురం, రాజమండ్రి, మరి అమలాపురం, కాకినాడ, అనకాపల్లి ఇవన్నీ ముగించుకొని ఈరోజు విశాఖపట్నం రేపు కూడా వెళ్ళవలసి ఉంది. అర్జెంటుగా కార్యక్రమం ఉండడం వల్ల ఇవాళే ఉత్తర కోస్తా జిల్లాలో మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ మీటింగ్లో బేసికల్లీ మేము ఏం చేస్తున్నామంటే సిపిఐ, సిపిఎం, ఆర్పిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, అనేక దళిత సంఘాలు, ఇక్కడైతే ఒక సంఘం ఏర్పడింది, ఒక సమాఖ్య, విశాఖ దళిత సంఘాల సమాఖ్య. వారందరూ కూడా ప్రతినిధించేటువంటి ఒక మంచి టీం వచ్చింది. వారు అనేకమైనటువంటి పిఎస్సీలు ఉన్నాయి ఇక్కడ. వారు ఏం జరుగుతూ ఉంది అక్కడ అంటే భారతదేశంలో ఒక ఉద్యోగాలు కల్పించాలని ఒక నెహ్రూ గారి సమయం నుంచి మేము పిఎస్సీలను ఏర్పాటు చేస్తాం, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని. వాటన్నింటినీ ప్రైవేట్ మేము కూడబెట్టడం, ఈ ప్రభుత్వాలు అమ్మటం. అట్లానే ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, వీటన్నిటికి సంబంధించి లోకల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఎందుకు ఇవ్వలేదు, ఇవన్నీ మాట్లాడతారు. తర్వాత ఏ రకంగా కాంగ్రెస్తో వాళ్ళు కలిసి పనిచేస్తారు, కాంగ్రెస్లో చేరతారా, చాలా సంతోషం, లేదు ఇట్లానే పనిచేస్తామా. మేము చెప్పాము, మీరు వ్యక్తిగతంగా చెప్పి అనుకున్నటువంటి మీ కోరికలు, మీ ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీతో జతకట్టండి, చేరండి, లోపల నుండి ఫైట్ చేద్దాం అని అప్పీల్ చేస్తున్నాం. చాలా మంది చేరుతున్నారు, వివిధ జిల్లాల్లో చాలా మంది నాయకులు కాంగ్రెస్ లో చేరారు. మేము మీతో కలిసి గ్రామాల్లో, మండలాల్లో పనిచేస్తామని అష్యూరెన్స్ ఇచ్చారు. దాన్ని మేము ఒక డేటాబేస్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ మొత్తం రాష్ట్ర స్థాయిలో ఈ 17 తారీఖు సంక్రాంతి సెలవులు అయిన తర్వాత, సంక్రాంతి విరామం అయిన తర్వాత 17 నుండి 21 వరకు మరి రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లా మేము కంప్లీట్ చేసిన తర్వాత ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటాం. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు, నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.